ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ గుర్తించేందుకు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో ఘటనా స్థలం వద్దకు వెళ్లిన హరీష్ రావు 6 రోజులుగా ఎందుకు సరైన చర్యలు చేపట్టలేదని నిలదీశారు. కన్వేయర్ బెల్ట్ రిపేరు ఎందుకు చేయలేదని ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నమిలారు. ఇప్పటికే సర్కారు నిర్లక్ష్యంపై విమర్శలు రావడం, బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తేవడంతో 6 రోజులకు అసలైన రెస్క్యూ ఆపరేషన్ వేగవంతమైంది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడిచినా తమ వాళ్లను బయటకు తీసుకురాగలేకపోవడంతో ఆవేదనతో కూలీలు స్వరాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 6 రోజుల తర్వాత అసలు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. సొరంగంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. టీబీఎం యంత్రం పరికరాలను కట్ చేస్తూ బురదను తొలగిస్తూ సహాయక బృందాలు ముందుకు సాగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 6 రోజులుగా సరైన చర్యలు ఎందుకు చేపట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు. సొరంగం వద్దకు వెళ్లి ఆయా బృందాలను కలిసి రెస్క్యూ ఆపరేషన్లో ఎందుకు జాప్యం అవుతుందని ప్రశ్నించారు. కన్వేయర్ బెల్ట్ మరమ్మత్తు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నమిలారు. బీఆర్ఎస్ నేతలు నిలదీయడంతో సహాయక బృందాలకు స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. హరీష్ రావు ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతోంది. సహాయక చర్యలు ఆశాజనకంగా సాగుతుండటంతో మరికొన్ని గంటల్లోనే కార్మికుల జాడను తెలుసుకుంటామని ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన భారీ ప్లాస్మా కటింగ్ మిషన్తో టీబీఎం యంత్ర పరికరాలను ముక్కలుగా కట్ చేసి బయటకు తరలిస్తున్నారు. టన్నెల్లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటకు తోడుతున్నారు. ట్రైన్లో అమర్చిన పెద్ద కంటైనర్లలో బురదను బయటకు తరలిస్తున్నారు. సుమారు 10,000 క్యూబిక్ మీటర్ల బురద ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ర్యాపిడ్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, రాబిన్సన్ మైనింగ్ ప్రతినిధులు, మెగా, నవ్యవగా తదితర కంపెనీల బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సహాయక చర్యల్లో మైనింగ్ సిబ్బంది ఇండియా బోర్డర్స్ ఆర్గనైజేషన్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెస్క్యూ టీంలు దృష్టి సారించడంతో తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని 2-3 రోజుల్లో గుర్తించి బాధితులను బయటకు తీసుకొస్తామని రెస్క్యూ ఆపరేషన్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగం పనులను చేయడానికి వచ్చిన జార్ఖండ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల కూలీలు ప్రస్తుతం స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది తమ తోటి కార్మికులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని కన్నీటి పర్యంతమవుతున్నారు. సుమారు 200 మందికి పైగా కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు 2 షిఫ్టుల్లో పనిచేస్తున్న కూలీలకు దినసరి వేతనం కేవలం 600 రూపాయల నుంచి 700 వరకు కంపెనీ చెల్లిస్తోంది. ప్రమాదకరమైన టన్నెల్లో కష్టపడి పనిచేసిన యాజమాన్యం సరైన వేతనాలు ఇవ్వడం లేదని కూలీలు వాపోయారు. తమ కండ్ల ముందే సహచరులు సొరంగంలో చిక్కుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భవిష్యత్తులో తమకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందేమోనని తలచుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. పనిచేసే చోట కనీస సౌకర్యాలు కల్పించకపోవడాన్ని లేబర్ అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా లేబర్ అధికారులు స్పందించి జయప్రకాష్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.